2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేయాలన్న కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమైంది అన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కొత్తగూడెం లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు కేసీఆర్ మొక్కవోని దీక్షతో పోరాటం చేశారన్నారు. 32 పార్టీలతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి కేసీఆర్ తెలంగాణని సాధించారన్నారు. దీక్ష ఆ రోజు తీసుకున్న నిర్ణయమే మనం ఈ రోజు మన రాష్ట్రంలో మన పాలనలో మనం ఖచ్చితంగా మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనం వాడుకునే పరిస్థితి మన 70 ఏళ్ల కోరిక మన రాష్ట్రాన్ని సిద్ధించడానికి బేస్ మూల కారణం దీక్షా దివస్ కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష. ఇది భావితరాలకు అప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మనం మరొక్కసారి గుర్తు చేయాల్సుకోవాల్సిన అంశం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే నవంబర్ జరుపుకునే అంశం. అమరులవుతున్నారు. ఇదంతా ఎక్కడికో పోతుందని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిదంబరం గారితో డిసెంబర్ 9న తెలంగాణకు సానుకూల ప్రకటన చెప్పించడం జరిగింది. ఆ సక్సెస్ అక్కడి నుంచి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. శ్రీకృష్ణ కమిటీ వచ్చేదాకా పోరాటం చేసి శ్రీకృష్ణ కమిటీని వేయించుకున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ద్వారానే ఇక లాభం లేదు, తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ అమరులవుతున్నారు, తెలంగాణ విద్యార్థులు చాలామంది పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. అంటే ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన అంశాలు. లోక్సభలో బిల్ పాస్ చేశారు. కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పోయేటప్పుడే చెప్పడం జరిగింది, ఇక నేను ఇక్కడి నుంచి అయితే పోతున్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్రం సాధించినాక మన తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే అడుగు పెడతానని చెప్పి బయలుదేరినటువంటి వ్యక్తి, ఆ బక్కపల్సని వ్యక్తి, ఆయన అంకుటిత దీక్ష, ఆయన ధైర్యం, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్లు పాస్ అయింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ 20వ తారీఖు ఫిబ్రవరిలోనే రాజ్యసభలో కూడా బిల్ పెట్టి రాజ్యసభలో బిల్ పాస్ చేయించుకున్నాక ది బిల్ ఈజ్ పాస్ అన్నాక మాత్రమే, రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రమే ఆయన తెలంగాణ చచ్చుడు కేసీఆర్ వచ్చుడు తెలంగాణ రాష్ట్ర జైత్రయాత్ర ఇవన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిన ఆయన నిజంగానే తెలంగాణని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జైత్రయాత్రగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కసారి తనకి నీరాజనాలు అర్పించి తెలంగాణలో రిసీవ్ చేసుకున్నది కేసీఆర్ గారిని.